హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్లో మనం ఎక్కువగా తినే స్పైసీ స్వీట్ కార్న్ని ఇంట్లోనే ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెద్ద బౌల్లో నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోవాలి. ఇవి మనం ఫ్రెష్గా తీసుకొచ్చుకున్న స్వీట్ కార్న్ అయితే త్వరగా ఉడికిపోతాయి. ఈ స్వీట్ కార్న్ని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే మనకి ఇవి ఒక 50% దాకా బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ గింజల్ని స్టెయినర్ సహాయంతో కానీ లేదా ఏదైనా చిల్లుల గిన్నెలో కానీ వేసి వాటర్ మొత్తం పోయేలాగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న ఈ గింజల్ని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ గింజలకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ సాల్ట్, అంటే మనం తినగలిగే కారాన్ని బట్టి ఉప్పును అలాగే కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్పూన్తో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కువ పిండిని వేసుకున్నా కానీ మనకి ఈ స్వీట్ కార్న్ టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని తక్కువగా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ కార్న్ అంటే నేను 2 కంకులు మొత్తం తీసుకొని ఒలిచానండి. 2 కంకులకి అంటే ఒక కంకికి 1 స్పూన్ చొప్పున కార్న్ ఫ్లోర్ని తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ చొప్పున నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఇక్కడ స్పూన్ కొలతలతోనే చూపిస్తున్నాను. ఎక్కువ నీళ్ళు వేసేసామంటే మనం మరికొద్దిగా పిండిని కలుపుకోవాల్సి వస్తుంది. ఇలా పిండిని వేసుకుంటూ పోతే మనకి పిండి ఎక్కువ అయిపోయినా టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి ఇలా స్పూన్తో మాత్రమే నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నాకు టోటల్గా 4 స్పూన్ల నీళ్లు పట్టాయి అంతే. చూసారుగా, ఎక్కువ నీళ్ళు వేసేసా కానీ మనకి పిండి అనేది ఎక్కువ పట్టేస్తుంది. కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 మొక్కజొన్న కంకుల గింజలకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 స్పూన్ల నీళ్లు మాత్రమే పట్టాయి. ఒకవేళ మీకు హెచ్చు తగ్గుగా అయినా పట్టచ్చు. కాబట్టి చూసుకుంటూ మాత్రమే వేసుకోండి. నీళ్ళు అనేది అస్సలు ఎక్కువగా వేసుకోకండి. ఇలా స్పూన్తో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. చూడండి, కార్న్ఫ్లోర్ పిండి అనేది మనకి ముక్కలకి ఎంత బాగా పట్టిందో. ఎక్కువ లేదు, అలానే తక్కువ లేదు. కరెక్ట్గా నేను తీసుకున్న మెజర్మెంట్స్లో సరిపోయిందన్నమాట. ఇలా పల్చగా పిండి ఉంటేనే మనకి ఈ కార్న్ తినేటప్పుడు బాగా స్పైసీగా వచ్చేస్తాయి. చూడండి, పిండి కానీ మనకి బౌల్కి ఎక్కువగా లేకోకుండా ఎంత బాగా కార్న్స్కి బాగా అంటుకుందో. ఇలా స్పూన్తో ఫస్ట్ బాగా కలిపేసుకుని తర్వాత చేత్తో బాగా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత వీటిని నేను చూపించిన విధంగా మీరు ఆయిల్లో వేసుకోవచ్చు లేదా చేత్తో అయినా వేసుకోవచ్చు. చాలామంది చేత్తో ఆయిల్లోకి వేయాలంటే ఇవి పేలుతాయేమో అని భయపడుతూ ఉంటారు. వారి కోసమే నేను ఇలా చేసి చూపిస్తున్నాను. మనం మామూలుగా పూరి గరిటె కానీ లేదా ఇలా చిల్లులు గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటెతో ఇలా వేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా వీడియోలో, ఇలా వేసేసుకున్నామంటే మనకి చేతికి ఎగరడం కానీ లేదా అవి పేలినప్పుడు మనకి ఆయిల్ ఎగరడం కానీ అస్సలు అవ్వదు. ఇలా వేసేసి చూడండి, ఇలా నురగ తగ్గిన తర్వాత మనం వీటిని అటు ఇటు తిప్పాలి. అంటే ఒక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చేయాలి. అప్పుడే మనకి ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. మంటలు మాత్రం హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి దాదాపు మనకి 15 నుంచి 20 మినిట్స్ దాకా ఫ్రై అవ్వాలి. మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఉంటాయి. అప్పుడే ఇవి తినేటప్పుడు మనకి పంటి కింద కచ్చా పచ్చగా రాకోకుండా బాగా క్రిస్పీగా రావాలంటే బాగా మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ 20 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ కలిపినప్పుడు ఇవి మనకి ఖర్చుకొని వచ్చేస్తూ ఉంటాయి పెనంకి. చూసారుగా, ఇప్పుడు ఫ్రై అయ్యే కొద్దీ ఇవి ఎంత ఈజీగా టర్న్ అవుతున్నాయో. అలా టర్న్ అవుతున్నాయి అంటే ఇవి బాగా ఫ్రై అయిపోయాయని అర్థం. అంతేకాకుండా తేలికబడి పైకి కూడా తేలుతూ ఉంటాయి. అప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయని అనుకోవాలి. లేదంటే 1, 2 తీసి మనం టేస్ట్ చేసైనా వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవచ్చు. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతేనే తినేటప్పుడు చాలా బాగుంటాయి. లేదంటే మనకి ఇవి తినేటప్పుడు మాత్రం ఉడికించిన గింజలు తింటే ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. అందుకోసమని మీరు వీటిని బాగా క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోండి. చూసారుగా, ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కార్న్ఫ్లోర్ ఎక్కువ కాకుండా మనకి పెనంలో కూడా ఏ మాత్రం లేదు. చూసారు కదండి, అందుకోసమని నీళ్ళను తక్కువ వేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ పిండిని కూడా తక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ రెసిపీ తయారవుతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సౌండ్ వింటే మీకే తెలిసిపోతుంది కదా. పైన కాస్త పెప్పర్ పౌడర్ని అలాగే కొద్దిగా
చాట్ మసాలాని అలాగే చిటికెడు ఉప్పును వేసుకోవాలి. కావాలంటే మీరు కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ చిల్లీ పౌడర్ని వేసాం కాబట్టి ఇక్కడ నేను చిల్లీ పౌడర్ని స్కిప్ చేసేసి పెప్పర్ పౌడర్ని అలాగే చాట్ మసాలాని చిటికెడు ఉప్పును కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. కావాలంటే దీనిపైన నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు, ఆనియన్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఈవినింగ్ టైంలో మనం ట్రై చేయొచ్చు. స్వీట్ కార్న్ని వస్తూ ఒక 2 కంకులు తెచ్చేసామంటే ఇంటిల్లి పాదికి మనకి ఈ స్నాక్స్ తయారైపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేయండి.